ఇక ధనుస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక ఎవరెవరు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారో చూద్దాం ముందుగా. అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు కాబట్టి ధనుస్సు రాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటువంటి వారు అయితే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బు, ధ, డ, బా, బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది ధనుస్సు రాశి అవుతుంది కాబట్టి చక్కగా ధనుస్సు రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా ఉండబోతోంది. అయితే సంపాదన బాగుంటుంది కానీ దానికి తగ్గ ఖర్చు కూడా దగ్గరగానే ఉండబోతుంది కాబట్టి విపరీతంగా ఖర్చులున్నాయి, జాగ్రత్తగా ఉండండి. డబ్బులను జాగ్రత్తగా పొదుపెట్టి పెట్టుకోండి. అనవసరమైన వస్తువులు, దుబారా వస్తువులు కొనుగోలు చేయకండి. లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు, ప్రత్యేక శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇక రాజపూజ్యం 5గా ఉండబోతోంది, అవమానం 6గా ఉండబోతోంది. అంటే మిమ్మల్ని తిట్టేవారు లేదా మిమ్మల్ని పొగిడేటటువంటి వారు ఎక్కువైతే కనుక, మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉంటే కనుక మిమ్మల్ని తిట్టేవారు కూడా ఎక్కువగా కనపడుతున్నారు. కాబట్టి మీరంటే గౌరవంతోటి ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళు కొంచెం తక్కువగాను, మీరంటే ఇష్టం లేనటువంటి వారు మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేద్దాం అనుకునే వారు ఎక్కువగాను, నరదిష్టి నరఘోష ఎక్కువగాను కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక మీకు గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు.